క్రీస్తులో జీవితం. దీనికి సంబంధించిన వచనము మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. అవునా? అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? ఒకవేళ గనక నువ్వు యేసుక్రీస్తుని నువ్వు నిజంగా నమ్ముకున్నట్లయితే, ఆ యేసుక్రీస్తుని నీవు రక్షకుడిగా అంగీకరించవడానికి గుర్తు ఒకటి ఉంటుంది. ఏంటిది అది? నీలో ఉన్న సమస్తమైన పాతవి గతించి కొత్తవిగా మారతాయంట. హల్లెలూయా. ఏంటది? నీలో ఉన్న సమస్తం, నీలో ఉన్న సమస్తం కూడా పాతవి గతించి అన్ని కొత్తవిగా మారతాయి. ఎలా? మీరు యేసు ప్రభుని నిజంగా తమ రక్షకుని అంగీకరించి క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్న వారిని కొందరిని చూడండి. వారు పైకి ఎలా కనిపించినప్పటికీ వారి అంతరంగంలో వారిలోన ఒక నూతన మార్పును మనం చూస్తాం. ఇతరులకు హాని చేయరు. ఎంతటి వారినైనా సరే, ఎంతటి తప్పిదానైనా సరే వారు త్వరగా క్షమిస్తారు. ఆ తర్వాత ఇతరుల వల్ల వాళ్ళకి ఏదైనా హాని కానీ కీడు కానివ్వండి, ఆఖరికి సొంత కుటుంబ సభ్యుల వలనైనా సరే వారి కీడు కానివ్వండి, హాని కానీ జరిగితే దాన్ని ప్రార్థనలో పెడతారు. వారి దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కనబరుస్తారు. మనుషులను మాత్రం క్షమిస్తారు. అంతే తప్ప తమ నోటి మాటలను కానీ, తమ సొంత బలాలను కానీ, తమ డబ్బును కానీ, తమ పలుకుబడిని కానీ వారు ప్రతీకారం తీర్చుకోవడానికి వాడరు. ముఖ్యంగా ప్రతీకారమే తీర్చుకోరు. ప్రతీకారాన్ని దేవునికి వదిలేస్తారు. యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించిన తర్వాత క్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తున్న వారిలో కనిపించే ప్రధానమైన మార్పు ఇది. మరి మార్పు ఎలా సాధ్యపడుతుంది? ఉందా నీలో ఈ మార్పు? లేదంటే మరి మార్పు ఎలా సాధ్యపడుతుంది? మనం చాలా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనుకుంటున్నారా? ఇది ప్రాక్టీస్తోనో, లేకపోతే సాధనతోనో, లేకపోతే ఉపవాసం ఉంటేనో ఈ నూతనమైన మార్పు రాదు. నువ్వు నూతనమైన సృష్టిగా సృష్టింపబడము, నీ లోపల సమస్తము పాతవి గతించి కొత్తవిగా పుట్టుకురావడము, నువ్వు కొత్త వ్యక్తిగా మారడం అనేది నీ సొంత ప్రయత్నాలతో జరగదు. మరి ఎలా సాధ్యపడుతుంది అది? చూడండి, దీన్ని యేసు ప్రభుల వారు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుల వారు ఇక్కడ ఒక వాగ్దానం, కొత్త వాగ్దానం చేస్తున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హి ఈస్ ప్రామిసింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్. ఏమంటున్నాడు? తనను పంపించిన తన తండ్రియే యేసుక్రీస్తు వేడుకొనడాన్ని బట్టి వేరొక ఆదరణకర్తను కూడా పంపిస్తాడంట. ఈ ఆదరణకర్త, సత్యస్వరూపైన ఆదరణకర్త ఎక్కడికి వస్తాడంటేనా? మీలోనికి వస్తాడంట, మీలో ఉంటాడంట, మనలో ఉంటాడంట. ఎంత అద్భుతం కదా! సమస్త విశ్వాన్ని సృష్టించిన వాడు ఆత్మస్వరూపి అయి మానవ హృదయంలో, మానవంలో జీవించాలని అనుకోవడము, ఆశపడము, ఈ ఏర్పాటు మహదద్భుతం కదా! ఇదిగో ఈ పరిశుద్ధాత్మదేవుడు నీలోనికి వస్తేనే నీలో కావాల్సిన మార్పులు చేర్పులు ప్రారంభమవుతాయి. హల్లెలూయా.